పెద్ద చెరువు అనే గ్రామంలో ఒక నమ్మకముంది. రాత్రి 2 గంటలకు ఎవరు పిలిచినా తిరిగి పలకకూడదు. పిలుపు వినిపిస్తే తలదించుకుని నిద్రపోవాలి. ఎందుకంటే అది మనిషి పిలుపు కాదని గ్రామ పెద్దలు చెబుతారు. ఒకసారి సూరి అనే యువకుడు పట్టణం నుంచి గ్రామానికి వచ్చాడు. ఇలాంటి నమ్మకాలన్నీ అతనికి అబద్ధాల్లా అనిపించాయి. అమ్మా, ఊళ్ళో అందరూ ఏవేవో కథలు చెప్తున్నారు. ఈ కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముతున్నారమ్మా? అది కాదు నాయనా, ఇవేమీ మూఢనమ్మకాలు కాదు నాయనా, నిజమే. నువ్వు మాత్రం ఎలాంటి పిలుపులు విన్నా నిద్ర మాత్రం లేవకు నాయనా. అదే రాత్రి సమయం 2:07. నిద్రలో ఉన్న సూరికి స్పష్టంగా వినిపించింది. సూరి, బయటకురా. అది అచ్చంగా తల్లి గొంతు. సూరి ఉలిక్కిపడ్డాడు. తల్లి అయితే పక్క గదిలోనే ఉంది. భ్రమేమో అనుకుని మళ్లీ పడుకున్నాడు. మళ్లీ అదే పిలుపు. సూరి, తలుపు తెరువు. ఈసారి గొంతులో ఏదో వింత చల్లదనం. సూరి నెమ్మదిగా తలుపు దగ్గరకు వెళ్లాడు. తలుపు అవతల ఎవరో నిలబడ్డట్టు నీడ. అమ్మా అని అడిగాడు. అవతల నుంచి సమాధానం, అవును నాయనా, తలుపు తెరువు. సూరి చేతి తాళం పట్టుకుంది. అప్పుడే వెనుక నుంచి నిజమైన తల్లి గొంతు. ఎవరితో మాట్లాడుతున్నావురా? సూరి రక్తం గడ్డకట్టింది. అవతల నుంచి గొంతు ఒక్కసారిగా మారిపోయింది. ధడ. తలుపు తనంతట తానే తెరుచుకుంది. బయట ఎవ్వరూ లేరు. కాని ఇంటి ముంగిట తడి పాదముద్రలు. అవి ఇంటి లోపలికి వస్తున్నాయి. సూరి తల్లి గట్టిగా అరిచింది. అప్పుడే అద్దంలో సూరి ప్రతిబింబం కనిపించింది. కాని ఆ ప్రతిబింబం నవ్వుతోంది. సూరి మాత్రం నవ్వలేదు. ఉదయం. ఇల్లు నిశ్శబ్దం. గ్రామస్తులు వచ్చి చూశారు. ఇంట్లో తల్లి ఒంటరిగా కూర్చుంది. ఏమైందమ్మా, అలా ఒక్కదానివే కూర్చున్నావు? అసలు రాత్రి ఏం జరిగింది? మీ అబ్బాయి ఎక్కడున్నాడు? నిన్న రాత్రి మా అబ్బాయి తలుపు దగ్గరికి వెళ్ళాడు. నేను ఏమిందిరా అని అడిగాను. వాడు నన్ను చూసి అలా నిలబడిపోయాడు. సడన్గా ఒక వాయిస్, ఆలస్యమైంది అని తలుపులు తెరుచుకున్నాయి. బయటికి వెళ్లి చూశాము. అక్కడ తడిగా ఉన్న పాదాల అడుగులు కనిపించాయి. నేను గట్టిగా అరిచాను. తరువాత ఏం జరిగిందో నాకు తెలీదు. నిద్రలేచి కూర్చున్నాను. ఆమె ఒక్క మాట మాత్రమే చెప్పింది. వాడు పిలుపుకి పలికాడు. ఆ రోజు నుంచి గ్రామంలో ఒక కొత్త నమ్మకం. సూరి అనే యువకుడు పిలుపుకి పలికాడు. అతను ఎప్పటికీ తిరిగి రాలేదు. గ్రామస్తులు అతని కోసం ఎంత వెతికినా అతని ఆచూకీ దొరకలేదు. ఆ రోజునుంచి గ్రామంలో పిలుపు వినిపిస్తే తిరిగి పలకవద్దని నమ్మకం పెంచుకున్నారు.